ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని కోరుతూ ఆగస్టు 5వ తేదీన విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయాలి అని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్ సిపిఎం కార్యాలయంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని ప్రశ్నించారు. ఒక రేటు చలికాలం ఒక రేటు, వేసవికాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు మరొక రేటు ఉంటుంది అని వారు తెలిపారు. ఈ విధంగా ప్రజలను అదాని కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి కరెంట్ ఛార్జీలు పెంచబోమని, బాధలు ఆపుతామని, అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అదాని స్మార్ట్ మీటర్ల ఖర్చుల నిమిత్తం 93 నెలల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఇళ్లకు బిగించకుండా ప్రజలు వ్యతిరేకించాలి అని అన్నారు. దక్షిణాదిలో కేరళ, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన జిల్లాలోని అన్ని సబ్స్టేషన్ల ముందు ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి వామపక్షాలు, ప్రజా సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. దానికంటే ముందుగా 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల పట్టణ ప్రాంతాల్లోన సదస్సులు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము తగ్గిస్తాం, పెంచబోము, ఈ బాధలు ఆపుతాము, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా యువగలంలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రజలకు మోసం సైడు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికార పక్షంలో వచ్చినప్పుడు మీరు అదాని స్మార్ట్ మీటర్లు మీరు బిగించడం అనేది ప్రజలకు మోసం చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు, ఈ అదాని స్మార్ట్ మీటర్లు ప్రజలని తీవ్రంగా దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి. దిస్ ది టైమ్ ఆఫ్ ది డే అని ఒక విధానాన్ని తీసుకొచ్చి రోజుకి 4 భాగాలుగా చేసి ఉదయం ఒక భాగం, సాయంత్రము, మధ్యాహ్నం గంటకి ఒక రేటు, శీతాకాలం ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు ప్రజల జోబీలు ఖాళీ చేస్తాయి. అదేవిధంగా ప్రీపెయిడ్ మీటర్స్ ఏమైనా సరే డబ్బులు అయిపోతే వెంటనే కటింగ్ అయిపోద్ది. ప్రజలు మాత్రం విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి, తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఈవేళ ఆదానికి ఈవేళ ఈ ప్రజల తాలూకా సొమ్మునంతా కూడా కట్టబెట్టడానికి ఈవేళ బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఈవేళ పూనుకుంటారు. ఎట్లాంటివి చేస్తే సహించేది అని చెప్పి హెచ్చరిస్తారు. అయితే కాదు, ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు, కేరళ, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మన పక్కన ఉండే తెలంగాణతో సహా ఈరోజు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తుంటే ఈవేళ బీజేపీ, తెలుగుదేశం డబుల్ ఇంజిన్ సర్కారు ఈవేళ స్మార్ట్ మీటర్లు ఎందుకు ఇక్కడ పెడతాండ్రో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈవేళ మేము వ్యతిరేకిస్తున్నాం. ఈవేళ మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాలకు, 2వ దశలో షాపులకు, 3వ దశలో ఇల్లుకు బిగించడానికి వస్తారు. ఏ ఒక్క ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ బిగించొద్దు. ఏ ఒక్కరికి కూడా ఆదాని మనుషుల్ని ఇంటికి రానివ్వద్దు. బిగిస్తే వెంటనే దాన్ని తిప్పుకొట్టాలని చెప్పి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.